హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దొరికిపోయిన మాణిక్యాన్ని ఇంటికి తీసుకుని వచ్చిన బాలు, రోహిణి చెంప పగులగొట్టిన ప్రభావతి. ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో ఇది ఎలా జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్లో అయితే మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్న విధంగా సుందరి నగలనైతే మీనా మరియు బాలు ఆ దొంగ భార్యాభర్తల నుండి కాపాడుతారు. జరిగిన విషయం మొత్తం రంగారావు అయితే మాణిక్యానికి చెబుతాడు. అప్పుడు మాణిక్యం, వాళ్ళని సన్మానించాలి, నేనే తగిన ఏర్పాట్లతో వస్తాను, మీరెళ్ళండి అని చెప్తాడు. ఆ తర్వాత మాణిక్యం అయితే 2 పూలమాలలతో మరియు మేడతాళాలతో అక్కడికి వస్తుంటాడు. మాణిక్యాన్ని అక్కడ చూసిన బాలు మరియు మీనా అయితే షాక్ అవుతారు. అప్పుడు బాలు అయితే ఆయన ఎవరు మామ అని రంగారావుతో అడుగుతాడు. ఆయన పెళ్లికొడుకు మేనమామ, పేరు మాణిక్యం అని రంగారావు అయితే చెబుతాడు. దాంతో బాలు మరియు మీనా అయితే షాక్ అవుతారు. అప్పుడే మేడలో మాల వేయడానికి మాణిక్యం అయితే బాలు వైపు చూస్తాడు. బాలుని చూసి మాణిక్యం అయితే షాక్ అవుతాడు. అప్పుడు బాలు అయితే రంగారావుతో, మామా, మేము చాలా మాట్లాడుకోవాలి, నువ్వెళ్ళు మామ అని చెబుతాడు. అప్పుడు రంగారావు అయితే మాణిక్యంతో, వీళ్ళే నా ఫ్రెండ్ కొడుకు మరియు కోడలు. పేర్లు బాలు మరియు మీనా. మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా బాలు అయితే, మేక మామా, ఎలా ఉన్నావు అని అడుగుతాడు. ఇంతకీ నువ్వు పెళ్లికొడుకు మేనమామవా లేక మా పార్లరమ్మ మేనమామవా అని అడుగుతాడు. మాణిక్యానికి సమాధానం చెప్పాలో అర్థం కాదు. అప్పుడు బాలు అయితే, నీ నిజస్వరూపం అందరికి చెబితే ఇప్పటివరకు నిన్ను అభిమానించిన వాళ్లే నిన్ను కొడతారు, అందరికీ నిజం చెప్పమంటావా అని అంటదు. అప్పుడు మాణిక్యమైతే, వద్దు, నేనే నీకు నిజం చెబుతాను అని చెప్పి రోహిణి ఆడించిన నాటకం మొత్తం బాలుకి మరియు మీనాకి చెబుతాడు. అంతా విన్న బాలు మరియు మీనా అయితే, రోహిణి ఇంత మోసం చేస్తుందా, ఈరోజు రోహిణి బండారం మొత్తం బయట పెట్టాలి అని డిసైడ్ అవుతారు. ఇంక బాలు మరియు మీనా అయితే వాళ్లకు వేయడానికి తీసుకుని వచ్చిన 2 పూలమాలలని మాణిక్యానికే వేసి మాణిక్యాన్ని తీసుకుని వాళ్ళింటికి వస్తారు. మాణిక్యాన్ని బయటే ఉంచి వీళ్ళిద్దరూ లోపలి వెళతారు. ఇంట్లో ఉన్న అందరినీ హాల్లోకి రమ్మనమని పిలుస్తాడు. ఇంకా బాలుకి అలవాటైన వెటకారంతో వాళ్లమ్మ ప్రభావతిని ఉద్దేశించి మీనాతో ఇలా అంటూ ఉంటాడు. మీనా, ఒక వాటర్ బాటిల్ అమ్మ ముందు రెడీగా పెట్టు. అలాగే హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్సుని ఇక్కడికి తెప్పించు. ఒకవేళ చెప్పింది విని కళ్ళు తిరిగి పడిపోతే నీళ్లు కొట్టి లేపి ఆ తర్వాత మిగల నీళ్లు తాగించాలి. ఒకవేళ హార్ట్ ఎటాక్ వస్తే వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అని అంటూ ఉంటాడు. అప్పుడు మనోజ్ అయితే వెటకారంగా, ఏమయ్యింది, మీకేమన్నా కోట్ల ఆస్తి కలిసొచ్చిందా అని అతడు. రోహిణి కూడా వెటకారంగా, మీనా వాళ్ల అమ్మ పూలదండల బదులు నోట్ల దండలు గుచ్చి పంపించి ఉంటుంది అని అంటుంది. ఇంకా అప్పుడు మీనా అయితే ఇలా అంటుంది. నీకు నా కుటుంబాన్ని అనే అర్హతే లేదు. నాకంటూ ఒక కుటుంబం ఉంది. నీకెవరున్నారు? నీ మొహానికి అంత సీన్ లేదు. నిన్ను అడిగే దిక్కు కూడా ఎవరు లేరు. నీ నోరు మూతపడే రోజు వచ్చింది అని అంటుంది. అప్పుడు ప్రభావతి అయితే, ఏంటి, రోహిణి మీద అరుస్తున్నావు? నేను నీమీద చూపించిన ప్రేమ నిజం అని అనుకుంటున్నావా? కేవలం ఆ ముఖేష్ ఉన్నాడని పెళ్లిమంటపంలో నీతో ప్రేమగా మాట్లాడాను. నువ్వు అది అలుసుగా తీసుకుని నా కోడలిని అంటావా అని అంటుంది. అప్పుడు బాలు అయితే, నువ్వాగమ్మ ప్రభావతమ్మ, మీ అందరికీ ఒక మంచి సినిమా చూపించబోతున్నాను. ఇప్పటివరకు మన అందరికీ నీ ముద్దుల కోడలు చూపించిన సినిమా అని అంటాడు. అప్పుడు సత్యం అయితే, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అని అంటదు. శృతి మరియు రవి కూడా, అసలు ఏం జరుగుతుంది, మాకు ఏం అర్థం కావడం లేదు అని అంటారు. అప్పుడు బాలు అయితే, తొందరెందుకు, అన్ని విషయాలు చెప్పడానికి ఒక వ్యక్తి వచ్చాడు అని చెప్పి మలేషియా మాణిక్యాన్ని అయితే లోపలి రమ్మనమని పిలుస్తాడు. అప్పుడు మాణిక్యం అయితే లోపలికి వస్తాడు. మాణిక్యాన్ని చూసిన రోహిణి అయితే చాలా షాక్ అవుతుంది. ఇంకా మనోజ్ మరియు ప్రభావతి అయితే మాణిక్యాన్ని చూసి చాలా సంతోషిస్తారు.
మీరెప్పుడూ మలేషియా నుండి వచ్చారు అన్నయ్యగారు అని మాణిక్యాన్ని పలకరిస్తుంది. అప్పుడు బాలు అయితే, ఆయన మలేషియా మాణిక్యం కాదు, మన సుందరి పెళ్లి చేసుకున్న పెళ్లికొడుకు కిషోర్ యొక్క మేనమామ అని అంటాడు. ఆ మాట విని మనోజ్, సత్యం, ప్రభావతి, శృతి మరియు రవి అయితే షాక్ అవుతారు. ఇంకా రోహిణి అయితే దొరికిపోయాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ప్రభావతి అయితే కోపంగా, నువ్వు కిషోర్ మేనమామవా అని అడుగుతుంది. అవును అని మాణిక్యం అంటాడు. రోహిణి మేనమామవి కాదా అని అడుగుతుంది ప్రభావతి. కాదు అని మాణిక్యం అంటాడు. మరైతే రోహిణి మేనమామవి అని ఎందుకు అబద్ధం చెప్పావు అని ప్రభావతి అయితే కోపంగా మాణిక్యాన్ని అడుగుతుంది. అప్పుడు మనోజ్ అయితే కోపంగా మాణిక్యం మేడలో ఉన్న ఆ 2 పూలమాలలని తెంపేసి మాణిక్యం షర్ట్ పట్టుకుని ఎంత మోసం చేశావురా అని అంటుంటాడు. అప్పుడు మాణిక్యం అయితే, ఈ మాట నీ పెళ్ళాన్ని అడుగు, నన్ను కాదు అని మనోజ్తో అంటాడు. ఇక మీరు చూసుకోండి. ఇంక నాకు ఏ సంబంధం లేదు అని చెప్పు. బాలుకి మరియు మీనాకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతాడు. మీ వల్లే నా మేనల్లుడి పెళ్లి జరిగింది. పెళ్లిలో బంగారం పోకుండా కాపాడారు. మీరిద్దరూ చల్లగా ఉండాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నిజం తెలిసిన ప్రభావతి అయితే రోహిణితో ఎందుకు ఇదంతా చేశావు అని చాలా కోపంతో అడుగుతుంది. అసలు నేనేం తప్పు చేశాను అని రోహిణి అయితే ఎదురు తిరిగి మాట్లాడుతుంది. దాంతో ప్రభావతి అయితే ఇంత నాటకం ఆడి ఇంకా తప్పులేదని బుకాయిస్తూ నాకే ఎదురు చెప్తావా అని చెప్పి రోహిణిని అయితే వాయించి పడేస్తుంది. మీనా మరియు శృతి అయితే ప్రభావతిని ఆపడానికి చూస్తారు. వాళ్ళిద్దరిని కూడా పక్కకి నెట్టేసి రోహిణిని అయితే వాయించి పడేస్తుంది. ఎంత నమ్మానే నిన్ను, నన్నే వెన్నుపోటు పొడిచావు కదే అని రోహిణి జుట్టుపట్టుకుని చెంపలు వాయించేస్తుంది. ఇప్పుడు ప్రభావతి ఏం చేయబోతుంది? రోహిణిని ఇంట్లో నుండి గెంటేస్తుందా? లేక ఇంట్లో పనిమనిషిని చేస్తుందా? రోహిణి విషయంలో మనోజ్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు? ప్రస్తుతం మాణిక్యం విషయం మాత్రమే బయటపడింది. చింటూ గురించి, రోహిణి మొదటి పెళ్లి గురించి ప్రభావతి మరియు మనోజ్కి తెలిస్తే రోహిణి పరిస్థితి ఏమిటి? ఇది ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఇదే జరగబోతుంది. చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు చేసే ఒక్క చిన్న సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. రాబోయే ఎపిసోడ్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ ని క్లిక్ చేసుకోండి. అప్పుడు వీడియో అప్లోడ్ చేయంగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.